గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ వరలక్ష్మి ఉన్నారు. వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ఇప్పుడు యానోరెక్టల్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సో యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ అంటే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అసలు ఇలాంటివి రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి? ముఖ్యంగా మనము యానోరెక్టల్ సమస్యలను కనుక చూసుకున్నట్లయితే ఈ ఒక డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్గా చెప్పొచ్చు అనమాట. అంటే మనకి ఏ విధంగా అయితే గ్యాస్ట్రిక్ అల్సర్ కానీ, డియోడినల్ అల్సర్, తర్వాత అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజ్, ఇవి ఏవైతే డైజెస్టివ్ డిజార్డర్స్ ఉన్నాయో సేమ్ అలానే ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులా అనేటువంటివి కూడా ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కింద పరిగణించవచ్చు. అయితే మనకి ఇవి ఏంటంటే ముఖ్యంగా మనకు ఏనల్ రీజన్లో ఏర్పడేటువంటి సమస్యలు, అంటే మనకు మల విసర్జన సమయంలో వచ్చేటువంటి ఇబ్బందులుగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ మల విసర్జన యొక్క ద్వారం ఏదైతే ఉన్నదో దాంట్లో మనకు ఉండేటువంటి రక్తనాళాలు ఉబ్బోవడం వల్లనే కానీ, లేదంటే చీలికలు ఏర్పడడం వల్ల కానీ, లేదా చిన్నపాటి కురుపుల్లాగా ఏర్పడటం వల్ల కానీ మనకి ఇబ్బందులు అనేటివి రావచ్చు అనమాట. ఈ పైల్స్కి ముఖ్యమైనటువంటి కారణాలు కనుక చూసుకున్నట్లయితే ఎవరిలో అయితే కనుక చాలా క్రానిక్గా వాళ్ళు కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటారో, అంటే మలబద్ధక సమస్యతో బాగా బాధపడుతున్న వాళ్ళలోనే కానీ, చాలా టైం వాళ్ళు కంటిన్యూస్గా కూర్చొని ఎలాంటి కదలికలు లేకుండా కొంచెం ఏరియేషన్ అనేది తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే కానీ, మోషన్ వెళ్ళినప్పుడు ఎక్కువగా ముక్కి వెళ్ళే అలవాటు ఉన్న వాళ్ళలో కానీ, అంటే మనకు టాయిలెట్లో ఎక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళలోనే కానీ, అంటే ఎందుకు అంటే మనకి ముఖ్యంగా మనకి రెక్టం పైన దీని ప్రెషర్ ఎక్కువ బిల్డప్ అయినప్పుడు మనకు ఈ రక్తనాళాలు అనేటువంటివి ఉబ్బిపోవడం కానీ, సాగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి ఎక్కువ టైం టాయిలెట్లో స్పెండ్ చేసే వాళ్ళకి, అలానే ఈవెన్ ప్రెగ్నెంట్ విమెన్లో కానీ, తొందరగా మోషన్ పాస్ చేయాలనేటువంటి యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో కానీ ఈ పైల్స్ ఏర్పడేటువంటి ప్రమాదం ఉంటుంది. అలానే వాళ్ళు తీసుకునేటువంటి ఆహార లోపాల వల్ల కూడా, అంటే మనకు ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థాలు లోపించటం వల్లనే కానీ, లేకపోతే వాటర్ ఇంటేక్ ప్రాపర్గా లేకపోవటం వల్ల కానీ, శారీరక శ్రమ పూర్తిగా తగ్గున్న వాళ్ళలోనే కానీ, ఏజ్డ్ పీపుల్లో అంటే మనకు 60 ఇయర్స్కి పైన పడిన వాళ్ళల్లో మామూలుగా బవెల్ మూమెంట్స్ అనేటువంటి చాలా స్లగిష్గా ఉంటాయి. అంటే పేగుల యొక్క కదలిక అనేటువంటిది బాగా తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళల్లో ఎక్కువగా కాన్స్టిపేషన్ కంప్లైంటే కానీ, డయేరియా కానీ, డీసెంట్రీ లాంటి కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ పైల్సే కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులా అనేటువంటి కండిషన్స్ను చూడవచ్చు అనమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిన తర్వాత పైల్స్ అవి ముందుగా మనం ఎలాంటి సిమ్టమ్స్ చూస్తాం, ఇంటర్నల్గా కానీ లేకపోతే ఎక్స్టర్నల్గా కానీ? ముఖ్యంగా మనకి పైల్స్ని కనుక చూసుకున్నట్లయితే వీటిని ఎలా క్లాసిఫై చేశారంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ పైల్స్ అనేటువంటిది మనకు ఓన్లీ లోపల వైపున, అంటే రెక్టమ్కి ఏనల్ రీజన్, ఏనల్ కెనాల్లో లోపల వైపున ఉన్నట్లయితే దానిని ఇంటర్నల్ పైల్స్ అంటాం. ఇంటర్నల్ పైల్ యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే ఓన్లీ మనకి బ్లీడింగ్ అనేది కనపడుతుంది ఆన్ అండ్ ఆఫ్. అంటే ఈవెన్ ఒక్కొక్కసారి కొంతమందిలో రెగ్యులర్గా కూడా కనపడవచ్చు, కొంతమందిలో నెలకి ఒకసారి 2-3 నెలలకు ఒకసారి బ్లీడింగ్ రావడం, బ్లీడింగ్తో పాటుగా పెయిన్ అనేటువంటిది ఉండకపోవడం అనేటువంటిది చూస్తూ ఉంటాం ఇంటర్నల్ పైల్స్లో. అలానే మనం ఎక్స్టర్నల్ పైల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది ఏనల్ రీజన్కి బయట వైపున ఏర్పడేటువంటి వాపు కావచ్చు, లేదా స్కిన్ ట్యాగ్ కావచ్చు. మెయిన్గా ఇక్కడ ఏంటంటే బ్లీడింగ్ అనేటువంటిది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎక్స్టర్నల్ పైల్స్ లోపల. బ్లీడింగ్తో పాటుగా మోషన్ వెళ్ళేటప్పుడు బాగా విపరీతమైనటువంటి మంట, దురద, నొప్పి, బాగా అంటే మోషన్ వెళ్తూ ఉన్న పెయిన్ ఉంటుంది. అలానే వెళ్ళిన తర్వాత కూడా నొప్పి కొంత టైం కంటిన్యూ అవ్వడం అనేటువంటిది పైల్స్ యొక్క లక్షణాల కింద చెప్పుకోవచ్చు. పైల్స్లో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే ఫిషర్ కండిషన్ కంటే పైల్స్లో ఎక్కువగా మనము బ్లీడింగ్ అనేటువంటిది ఎక్కువగా గమనిస్తుంటాం. దీంట్లో ఈ బ్లీడింగ్ ఎప్పుడైతే మనకు మోషన్ వెళ్ళినప్పుడు బ్లీడింగ్ పడడమే కానీ, నొప్పి రావటం కానీ, దురద ఉండడం కానీ ఇలాంటి లక్షణాలు కనుక గమనించినట్లయితే కనుక దాన్ని మనం పైల్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు కాన్స్టిపేషన్కి అడ్వాన్స్ స్టేజ్ పైల్స్ అండ్ యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ కదా, సో కాన్స్టిపేషన్ ఉన్నప్పుడే మనం ఎలాంటి కేర్ తీసుకోవచ్చు అండ్ అప్పుడే కేర్ తీసుకుంటే మళ్ళీ పైల్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండొచ్చా? డెఫినెట్గా అమ్మా, ఇది ఎందుకంటే మనకు పైల్స్ రావడానికి వన్ ఆఫ్ ద కాజెస్ కాన్స్టిపేషన్ అని చెప్పుకున్నాం. కాబట్టి
ఖచ్చితంగా ఎప్పుడైతే మనం కాన్స్టిపేషన్ మనకు రాకుండా కనుక మనం జాగ్రత్త తీసుకున్నట్లయితే డెఫినెట్గా మనం పైల్సే కానీ ఫిషరే కానీ ముందు ఏర్పడకుండా ఖచ్చితంగా మనము ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే వాటికి మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం తీసుకునేటువంటి ఆహారం లోపల ఎక్కువగా మసాలా ఫుడ్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఎక్కువగా రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు, ఎక్కువగా బిర్యానీలు జంక్ ఫుడ్ అంటే పిజ్జా బర్గర్స్ ఇలాంటివి తీసుకునే వాళ్ళలో కానీ వాటర్ ఇంటేక్ అనేటువంటిది చాలామంది చాలా తక్కువ వాటర్ తీసుకుంటుంటే ఓన్లీ భోజనం చేసినప్పుడు మాత్రమే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అలా తీసుకోవటం అలవాటు చాలామందిలో ఉంటుంది. సో అలా వాటర్ ఇంటేక్ తక్కువగా ఉన్న వాళ్ళలోనే కానీ ఇంకొకటి ఏంటంటే మనకు సెడెంటరీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళ లోపల ఎక్కువగా అంటే ఎటువంటి కదలిక లేకుండా కంటిన్యూస్గా కూర్చొని అంటే వాళ్ళ ఉద్యోగపరంగానే కావచ్చు లేదా మామూలుగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అలానే ఉండవచ్చు. అంటే ఎవరిలో అయితే ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటి తక్కువగా ఉంటుందో వాళ్ళల్లో కూడా మనకు ఈ కాన్స్టిపేషన్ అనేటువంటి డెవలప్ అవ్వచ్చు. సో వీళ్ళు శారీరక శ్రమని పెంచుకుంటూ వాటర్ ఇంటేక్ ప్రాపర్గా అంటే మినిమం ఒక 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పర్ డే కనుక తీసుకుంటూ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అంటే మనకు ఫ్రెష్ వెజిటబుల్సే కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటున్నట్లయితే మోషన్ అనేటువంటిది సాఫ్ట్గా ఉంటుంది, అలానే రెగ్యులర్గా ఉంటుంది. సో మన మోషన్ అటెంప్ట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవటము అంటే త్వరగా దాన్ని ఫినిష్ చేసుకుని వచ్చినట్లయితే కూడా మనకు ఇబ్బందులు అనేటువంటివి చాలా వరకు మనం ప్రివెంట్ చేసిన వాళ్ళము అవుతామండి. ఓకే కాల్. హలో హలో చెప్పండి కవిత, డౌట్ ఏంటి మీది? మా బాబుకి 8 years ఉంటాడండి బాబు. ఓకే. తను బర్త్ పుట్టినప్పుడు కొంచెం వీక్ గా పుట్టాడండి. ఇప్పుడు తనకి ఏంటంటే తన ఫస్ట్ నుంచి మోషన్ ఫ్రీగా వెళ్ళడు. చాలా టైం అట్లా స్పెండ్ చేసి చాలా సేపు వాడు డిప్రెస్ చాలా అదైపోయి అప్పుడెప్పుడో చేయవాడు పాపం చాలాసేపు అటు ఇటు కాస్త టైం పాస్ చేస్తే గానీ తనకి మోషన్ రాదు. ఓకే, అది చాలా ప్రాబ్లం ఉందండి. పుట్టినప్పటి నుంచి తనకు అలాగే ఉంది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమంటారంటే పర్లేదండి, చిన్నప్పుడు అంటే వాడు మంత్స్ ఏజ్ లో ఉన్నప్పుడు డాక్టర్ ఏమన్నారంటే 10-15 days పిల్లలు అలా వెళ్లకుండా ఉంటారండి, పర్లేదని అన్నారు అప్పుడు. బట్ ఇప్పటి వరకు కూడా అలాగే ఉంది. అంటే తనకి ఎమోషన్ వెళ్ళినప్పుడు అంటే పెయిన్ కానీ అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. బట్ డైలీ అంతే ఈజీగా రాదండి తనకి. ఓకే, మనం ఏంటంటే మెయిన్గా వాళ్ళకి ఇచ్చేటువంటి ఫుడ్ లోపల కొంచెము ఆల్టరేషన్ చేయాలండి. అంటే మనం ఫైబర్ కంటెంట్ ఇస్తున్నామా లేదా అనేటువంటిది నోటీస్ చేయాలి. ఎక్కువగా మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవటము, ఫైబర్ కంటెంట్ లేకపోవటం వల్ల కానీ పిల్లల్లో ఏంటంటే చాలా వరకు వాళ్ళ వాటర్ ఇంటేక్ అనేటువంటి సరిగా ఉండకపోవటం, అంటే వాళ్ళు చేసేటువంటి ఎక్కువగా వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటి చిన్నపిల్లల్లో ఎక్కువగానే ఉంటుంది, కానీ సరైన వాటర్ తీసుకోకపోవటం వల్ల డీహైడ్రేషన్ వల్ల కూడా ఈ కాన్స్టిపేషన్ అనే చిన్నపిల్లలు చూడవచ్చు. అలానే ఏంటంటే వీళ్ళకి మోషన్ అంటే టాయిలెట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకపోవడం, అంటే ఏదో ఆటలు పడుతూ అంటే ఏదో ఫోన్ కానీ లేదా ఏదైనా టాయ్స్ తీసుకున్నా లేదా ఏదో ఒకటి ఆలోచించుకుంటూ కూడా చాలామంది టైం స్పెండ్ చేసి ఎక్కువ టైం తీసుకోవడం కూడా వాళ్ళకు అలవాటు కింద మారిపోతుంది. సో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి మనము. తర్వాత మనం ఇచ్చేటువంటి ఫుడ్లో కూడా ఎటువంటి ఆహారాన్ని మనం ఇస్తున్నాము, ఎలా ఉంది అనేటువంటిది కూడా మనం చూసుకోవాలి. ఖచ్చితంగా ఫైబర్ ఫుడ్ కనుక మనం రెగ్యులర్గా ఇస్తూ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్లో కూడా కొన్ని రకాల ఫ్రూట్స్ అనేటువంటివి మనకు లాక్సేటివ్ లాగా పనిచేస్తాయేమో. కొన్ని జామ కానీ పైనాపిల్ ఇలాంటివి కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి పర్టికులర్గా, అలాంటి ఫ్రూట్స్ని మనం ఎక్కువ ఇస్తూ ఆకుకూరలు ఫ్రెష్ ఆకుకూరలు రెగ్యులర్ బేసిస్ మీద కనుక పిల్లలకి ఇచ్చినట్లయితే అలానే వాళ్ళకి వాటర్ కూడా టైం టు టైం వాళ్ళు తీసుకునేలాగా వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలి. అలా కనుక జాగ్రత్తలు తీసుకుంటే ఈ కాన్స్టిపేషన్ అనేటువంటిది కంప్లీట్గా తగ్గే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇదేంటంటే ఫ్యూచర్లో ఇది మళ్ళీ ఇబ్బందిగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. పిల్లల్లో చాలా వరకు ఏంటంటే కొంతమంది దీనికి లేజినెస్తో వాళ్ళు మోషన్ని కూడా టైంకి వెళ్ళరు, అంటే పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి దానివల్ల కూడా ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి మార్నింగ్ లేవగానే వాళ్ళకి ఒక అలవాటు చేయాలి. సో పేరెంట్స్ అనేటువంటిది దీంట్లో కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే కాల్. హలో చెప్పండి ఆనంద్, మీ డౌట్ ఏంటి? మామూలుగా ఫిస్టులా వచ్చినాయండి. ఓకే, అది ఇప్పుడు 3 years అయిపోయినాయి. చెప్పండి మేడం, వింటున్నాం. 3 years అయిపోయినాయి. అది మామూలుగా టీమీ అయ్యి లూటీ లాగా కారుతుంది మేడం. ఓకే,
ఏమైనా మందులు వాడుతున్నారా? ప్రాబ్లం ఉన్నాయా లేకపోతే అని చూపించుకోవాలా? ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారా మీరు ఆనంద్ గారు? అది మామూలుగా ఫిస్టులా టాబ్లెట్స్ వాడుతున్నాం మేడం. ఎంత కాలంగా ఉందండి మీకు ఇది? 4 years నుండి మేడం. 4 years నుంచి. ఓకే ఓకే అండి, చెప్తాను దీనికి. మామూలుగా అండి మనకు ఫిస్టులా అనేటువంటిది ఏంటంటే పెద్ద పేగు నుంచి మనకు ఏనస్ బయట వైపున అంటే మోషన్ వెళ్ళే మలద్వారానికి చుట్టుపక్కల ఎక్కడైనా కూడా ఒక ఓపెనింగ్ ఏర్పడుతుంది. ఫస్ట్ ఒక మనకు చిన్న పింపుల్ లాగా అంటే ఒక చిన్న కురుపులాగా స్టార్ట్ అయిపోయి అది ఓపెన్ అయిపోయి మనకు ఆ పస్ అనేటువంటిది కంటిన్యూస్గా యూజ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. కొందరిలో ఏంటంటే ఈ ఫిస్టులా లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ యూజింగ్ ఆఫ్ పస్ కానీ బ్లడ్ కానీ వాటర్ డిశ్చార్జ్ కానీ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. అంటే కంటిన్యూస్గా కారణమే కాకుండా కొన్ని రోజులు అది లీక్ అయ్యి తర్వాత ఆ ఓపెనింగ్ అనేటువంటి క్లోజ్ అయిపోయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఓపెన్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. ఇది ఒక అబ్నార్మల్ కెనాల్ అనమాట. అంటే దీంట్లో కంటిన్యూస్గా ఒక ట్రాక్ లాగా ఏర్పడుతుంది మనకు పెద్ద పేగు నుండి మలద్వారం బయట వైపు వరకు ఆ నాళమంలో అంతా కూడా పస్ ఫామ్ అయిపోయి మనకు బయటికి పస్ లీక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే చాలామంది సర్జరీస్కి వెళ్తూ ఉంటారు. దానివల్ల మళ్ళీ రిపీట్ అవ్వడం అనేటువంటి చాలా కామన్గా చూస్తాం అనమాట. ఈ ఫిస్టులెక్టమీ చేసుకున్న తర్వాత 2 to 3 monthsలోనే మళ్ళీ ప్రాబ్లం రికర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దానికి ఏంటంటే మనకు హోమియోపతిలో ఏంటంటే మనం రూట్ కాజ్ను తెలుసుకుంటాం. ఆ రూట్ కాజ్ దేనివల్ల మనకి ఈ ఫిస్టులా అనేటువంటిది ఎఫెక్ట్ అయ్యింది అనేది మనం తెలుసుకుని దానిని మనం ట్రీట్ చేస్తాం. కాబట్టి ఆ ఏదైతే ఆ పస్ ఫార్మేషన్ ఉందో ఆ ట్రాక్ అనేటువంటిది క్రమక్రమంగా క్లోజ్ అవుతూ మనకు ఆ ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోయే విధంగా మనకు ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. సో వీలైతే కనుక మీరు హోమియోపతిని సంప్రదించండి. హోమియోలో మీకు కంప్లీట్ అంటే శాశ్వత పరిష్కారం ఉంది. అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనకు పూర్తిగా నయమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. వీలైతే కనుక హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి. ఓకే డాక్టర్, ఇప్పుడు పైల్స్, ఫిస్టులా అండ్ ఫిషర్స్ ఈ మూడిట్లో సేమ్ సిమ్టమ్స్ అండ్ సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా పేషెంట్స్, లేకపోతే ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? మూడు కూడా ఎనోరెక్టల్ ప్రాబ్లమ్స్ అయినప్పటికీ మనకు ఫిస్టులా అనేటువంటిది ఏంటంటే ఫిస్టులా ఎక్కడైనా ఏర్పడవచ్చు శరీరం లోపల. ఓన్లీ ఏనస్ రీజన్లోనే కాకుండా శరీరంలో ఏ భాగంలో అయినా కూడా ఈ అబ్నార్మల్ కెనాల్ అనేటువంటిది ఫామ్ అవ్వచ్చు. బట్ మోస్ట్ కామన్గా చూసేది వచ్చేసి ఫిస్టులా ఏనస్లోనే చూస్తాం అనమాట. సో వీటి యొక్క మూడింటి యొక్క సిమ్టమ్స్ అనేటువంటివి డిఫరెంట్గా ఉంటాయి. పైల్స్ అండ్ ఫిషర్ కనుక తీసుకున్నట్లయితే మనం పైల్స్ లోపల ఏంటంటే ఎక్కువగా బ్లీడింగ్ అనేటువంటిది మనము ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఫిషర్లో ఏంటంటే ఓన్లీ మనకు బ్లడ్ స్ట్రీక్ అంటే మోషన్కి మాత్రమే ఆ స్టూల్స్కి కొంచెం ఇట్లా ఒక లైన్ లాగా కానీ కొంచెం అంటుకుని కానీ బ్లీడింగ్ జరగడం అనేది చూస్తూ ఉంటాం. ఫిషర్లో పెయిన్ ఎక్కువగా ఉంటుంది. దట్టు బర్నింగ్ పెయిన్ కానీ డ్రాగింగ్ పెయిన్ కానీ పుల్లింగ్ పెయిన్ లాంటి సెన్సేషన్ అనేది ఉంటుంది. మోషన్ వెళ్ళేటప్పుడు విపరీతమైన నొప్పి, అలానే మోషన్ వెళ్ళిన తర్వాత కూడా దాదాపుగా ఒక 2-3 గంటలు ఈవినింగ్ దాకా కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలానే మోషన్ ద్వారంలో అంటే మలద్వారంలో ఎక్కువగా దురద అనేటువంటిది పైల్స్లోనూ చూడవచ్చు, అలానే ఫిషర్లోనూ చూడవచ్చు. మనం పైల్స్లో కనుక చూసుకున్నట్లయితే దీంట్లో బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని టైమ్స్ కొందరిలో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ప్రతి ఇండివిజువల్లో సేమ్ ఉండవు, వ్యారీ అవుతూ ఉంటాయి. ఈ పైల్స్ లోపల ఏంటంటే బ్లీడింగ్ ఉంటుంది, బ్లీడింగ్తో పాటు పెయిన్ కంప్లైంట్ చేస్తుంటారు, పెయిన్లెస్ కూడా ఉంటుంటుంది. అలానే మనకు ఈ వాపు ఏదైతే ఉందో ఇప్పుడు ఎక్స్టర్నల్ పైల్ కనుక చూసుకున్నట్లయితే దానికి బయట వైపున మనకు ఆ స్కిన్ ట్యాగే కానీ సెంటనల్ పైల్ అని కూడా ఉంటుంది. సో ఆ స్కిన్ ట్యాగే కానీ ఆ వాపు కానీ అంతా కూడా మనకు బయట కనిపించడం, అది డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం, అంటే నడుస్తుంటే కానీ కూర్చుంటే కానీ డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం అనేది గమనిస్తూ ఉంటాం. అలానే ఫిస్టులా కనుక చూసుకున్నట్లయితే ఫిస్టులాలో కొందరిలో పెయిన్ ఉంటుంది, కొంతమందిలో ఎలాంటి పెయిన్ లేకుండానే ఈ పస్ యూజ్ అవ్వడం కానీ లేదంటే వాటరీ డిశ్చార్జ్ కానీ లేదా బ్లడ్ కానీ పడుతూ ఉండడం అనేది మనం ఫిస్టులాలో చూస్తూ ఉంటాం. కారణాలు కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్నింటికి ఒకే రకమైన కారణాలని కూడా చెప్పుకోవచ్చు అండి. ఓకే కాల్. హలో హలో చెప్పండి ప్రకాష్ గారు, మీ డౌట్ ఏంటి? మేడం యూరాలజీ ప్రాబ్లం మేడం మనకు. ఓకే చెప్పండి. టాయిలెట్ వస్తా ఉంటది, మంట ఉంటది మేడం. 1.5 year అవుతుంది. 1.5 year అవుతుంది మేడం, తగ్గుతలేదు. అన్ని కిడ్నీ సెంటర్ పోయినా అన్ని స్కానింగ్ అవన్నీ తీసుకున్నాం మేడం, కానీ ఏం సజెషన్ ఏం చెప్తలేరు డాక్టర్. ప్రాబ్లం ఏమని చెప్పారండి? యూరిన్ మేడం. యూరిన్ అంటే 10 minutes 5 minutes అట్లా వస్తా ఉంటది మేడం, మళ్ళీ మంట ఉంటది. ఓకే
నైట్ మొత్తం నిద్ర ఉండదు. అది మేడం నా ప్రాబ్లం. డయాగ్నోసిస్ ఏం చెప్పారండి దీనికి? యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పారా, ఏదైనా ప్రోస్టేట్ ప్రాబ్లం అని చెప్పారా, లేదా నెఫ్రైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ చెప్పారా, ఏమని చెప్పారు? ఇన్ఫెక్షన్ కూడా లేదు మేడం. ఇన్ఫెక్షన్ కూడా వాడేసిన, ఇన్ఫెక్షన్ కూడా లేదు. ఇది ఎప్పటి నుంచి మీకు స్టార్ట్ అయిందండి? 1.5 year అవుతుంది మేడం. అన్ని తిరుగుతున్నా కానీ తక్కువ అవుతలేదు మేడం. స్కాన్ చేసి ఉంటారు కదా, స్కాన్ రిపోర్ట్లో ఏముంది? స్కాన్ రిపోర్ట్ లో కూడా నార్మల్ గానే వస్తుంది మేడం. ఓకే, ఒకసారి వీలైతే అండి మీరు హోమియో కేర్ని సంప్రదించండి. మీ విత్ రిపోర్ట్స్ చూసి మరి మీకు ఏంటి సమస్య అనేటువంటిది మనం చూసి దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. హోమియోలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట. అంటే ప్రాబ్లం మీకు ఇప్పుడున్న ఇన్కాంటినెన్స్ చెప్తున్నారు కదా, ఇన్కాంటినెన్స్ అండ్ బర్నింగ్ మిక్చురేషన్ అంటున్నారు. ఆ విధంగా మనం బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మీకు కంప్లీట్గా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. వీలైతే కనుక హోమియో కేర్ని సంప్రదించండి మీరు. ఓకే డాక్టర్, ఇప్పుడు అనోరెక్టల్ ప్రాబ్లమ్స్కి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అండ్ ఓన్లీ పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే టాబ్లెట్స్ మెడిసిన్ యూజ్ చేయాలా, లేకపోతే త్రూ అవుట్ ది ఇయర్ యూజ్ చేస్తూనే ఉండాలా? మామూలుగా అండి మన దగ్గరికి హోమియోపతికి అంటే హోమియో కేర్కి రావడం పేషెంట్స్ ఏ ఉద్దేశంతో వస్తారంటే అది టెంపరీగా పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే మందులు వేసుకోవడం, బాధ ఉన్నప్పుడు మాత్రమే మందులు వేసుకోవటానికి వాళ్ళకి జనరల్గా అలోపతిని సంప్రదిస్తారు. అవన్నీ వాడుకుని వాటిల్లో విసికి వేసారన్నటువంటి వాళ్ళే హోమియో కేర్ ఇంటర్నేషనల్కి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రతి పేషెంట్ కూడా పర్మనెంట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసి మా దగ్గర మమ్మల్ని అప్రోచ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మేము ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కూడా పేషెంట్ ఎటువంటి లక్షణాలతో మా దగ్గరికి వచ్చారు అది చూసుకుంటాం అనమాట. అంటే సివియర్ బ్లీడింగ్తో వచ్చారా, లేదంటే సివియర్ పెయిన్ దురద, ఇంకేమైనా సమస్యలు అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేటువంటిది చూసుకుని దానికి అనుగుణంగా ఇమీడియట్గా ఎలాంటి ట్రీట్మెంట్ అందించాలంటే ఫస్ట్ మనకు సివియర్ బ్లీడింగ్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు అనమిక్ అవ్వకుండా అంటే బ్లడ్ లాస్ ఎక్కువ అవ్వడం అనేటువంటిది పైల్స్లో చూస్తుంటాం. మెయిన్ కొంతమందికి ఏంటంటే ఈ హెచ్బి లెవెల్స్ 5-6 వరకు కూడా వెళ్ళిపోతుంటాయి అనమాట. నార్మల్గా మనకు 12 నుంచి 15-16 ఉండాల్సినటువంటి హెచ్బి లెవెల్స్ డౌన్ అయిపోతాయి, అంటే 5-6 వరకు వెళ్ళిపోవటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా మనము ఈ బ్లీడింగ్ని అరెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే మన పెయిన్ కిల్లర్స్ కూడా అంటే పెయిన్కి సంబంధించినటువంటి మందులు ఇవ్వడము టెంపరీగా దాన్ని ఇస్తూ మనం జెనెటిక్ కాన్స్టిట్యూషన్ మందులు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం అనేటువంటిది ఈ ఇమీడియట్గా ఉన్నటువంటి పెయిన్ను అరికడుతూ అలానే బ్లీడింగ్ను కూడా కంట్రోల్ చేస్తూ ఆ కాన్స్టిట్యూషన్ మందులు మనం ఇవ్వడం వలన ఈ ప్రాబ్లం అనేటువంటిది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ అవుతూ మనం కంప్లీట్గా క్యూర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలానే హోమియోపతిలో మనకు ఈ మందులు ఇస్తున్నప్పుడు ఎటువంటి ఆహార నియమాలు కానీ అంటే పథ్యం అంటే దీని వ్యాధికి సంబంధించినటువంటి పథ్యం తప్పితే మందులకు సంబంధించినటువంటి ఆహార నియమాలు ఏవి ఉండవు. అన్ని రకాల ఆహారాలు తీసుకోవచ్చు. ఈ మందుల్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి దుష్ప్రభావాలు కానీ ఉండవు. దీన్ని కొంతకాలం అంటే ఒక 6 months అంటే డిపెండింగ్ అపాన్ ద కేస్ అండ్ సివియారిటీ క్రానిసిటీని బట్టి మనం ఆ ట్రీట్మెంట్ అనేటువంటిది మనం డిసైడ్ చేస్తాం అనమాట. అంటే కొంతమందికి ఒక 6 months to 12 monthsలోనే బెటర్ అవ్వచ్చు, కొంతమందికి 12 months to 18 months అలా డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఆ విధంగా క్రమం తప్పకుండా మందులు కనుక వాడుకున్నట్లయితే ప్రాబ్లం అనేటువంటిది పూర్తి స్థాయిలో మనకు క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే, కాల్. హలో హలో, చెప్పండి హరీష్ గారు, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాక్చువల్లీ 2 years బ్యాక్ నాకు ఫిషర్ డయాగ్నోస్ అయిందండి. సో నేను డైరెక్ట్ హోమియోపతి డాక్టర్ని కలిసి ఐ స్టార్టెడ్ మెడికేషన్ యాక్చువల్లీ. సో ఒక 2 months తర్వాత తగ్గిపోయింది. అండ్ ఐ ఆల్సో డైట్ అవన్నీ పాటించి లైక్ ఎక్సర్సైజ్ అండ్ ఎవ్రీథింగ్ కొంచెం నార్మల్ స్టేట్కి వచ్చేసింది. అండ్ దెర్ వాజంట్ ఎనీ ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఐ డోంట్ నో లైక్ ఇప్పుడు నైట్ అప్పుడు పండుకున్నప్పుడు మార్నింగ్ లేసే వరకు ఐఎమ్ కైండ్ ఆఫ్ గెటింగ్ స్టిక్కీ డిశ్చార్జెస్ అన్నమాట. అంటే ఎక్స్ట్రాక్ట్ అవ్వడం డిశ్చార్జ్ అవుతుంది అనమాట, అంటే పెయిన్ లేకుండా ఇది. సో దీనికి ఆ ఫిషర్ కి ఏమన్నా రీఓపెన్ అవ్వడం అట్లాంటిది మన కేసా లేకపోతే డిఫరెంట్? ఇది ఫిషర్ అన్నారా ఫిస్టులా అన్నారా అండి? అంటే చిన్న ఓపెనింగ్ ఏమన్నా ఉందా ఆ చుట్టుపక్కల, అంటే మోషన్ వెళ్ళే మార్గం చుట్టుపక్కల పెరియేనల్ రీజియన్లో ఏదైనా ఓపెనింగ్ ఉందా? అంటే చిన్నపాటి పింపుల్ లాగా కానీ హోల్ లాగా కానీ ఎటు నుంచి లీక్ అవుతుంది అనేది నోటీస్ చేశారా? లేదండి, అంటే నేను అబ్జర్వ్ చేశాను, అట్లాంటి ఓపెనింగ్ కానీ బల్జింగ్ కానీ ఏం లేదు. ఓకే అండి, కొన్ని టైమ్స్ ఏంటంటే పెరియేనల్ ల్యాప్సెస్ కానీ ఈ ఫిస్టులా అలా ఉంటే మనకి ఏంటంటే డిశ్చార్జ్ అనేది అవుతుంది.
లేదంటే మనకు మోషన్ వెళ్ళినప్పుడు కూడా జిగురు కానీ పసు కానీ పడడం అనేది చూడొచ్చు. మీరు ఒకసారి నోటీస్ చేయండి ఆ జిగురు అనేటువంటిది ఎక్కడి నుండి వస్తుంది అనేటువంటిది నోటీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీన్ వైల్ ఏంటంటే మీరు ఒకటి ప్రాక్టోస్కోపీ కానీ సిగ్మాయిడోస్కోపీ ఒక టెస్ట్ ఉంటుందండి, అది ఒకసారి చేయించండి. దీంట్లో ప్రాబ్లం ఏంటి, ఏదైనా ఫిస్టులు ఏమైనా ఫామ్ అయిందా లేదంటే ఫిషర్కి సంబంధించింది అనేది తెలుసుకోవచ్చండి. ఫిషర్లో ఏంటంటే జస్ట్ ఫిషర్ అంటే నథింగ్ బట్ టేర్ అనమాట. అంటే ఈ టేర్ కూడా ఏంటంటే కొంతమందిలో సూపర్ఫిషియల్గా ఉంటుంది. అది మోస్ట్లీ ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ యొక్క లైఫ్ టైంలో ఎప్పుడో ఒకసారి ఫిషర్ బారిన పడిన వాళ్ళే ఉంటారు. బట్ ఎప్పుడైతే అది ఆ టేర్ అనేటువంటిది డీప్గా కట్ అయిపోయి మనకు విపరీతమైన మంట, పోటు, దురద ఎప్పుడైతే వస్తుందో దానిని మాత్రమే మనకు ఇమీడియట్గా మనం మెడికల్ జాగ్రత్త మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. మెడికల్ కేర్ అనేది అవసరము. సో మీరు ఒకసారి బ్రాంచ్ సంప్రదిస్తే కనుక మిమ్మల్ని ఫిజికల్గా చూసి మీకు అది ఫిషర్ ప్రాబ్లమా లేదంటే ఏదైనా ఓపెనింగ్ ఉందా అనేటువంటిది చెక్ చేసి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. దీనికి మీరు ఎప్పటి నుంచో బాధపడుతున్నాం అంటున్నారు. హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉందండి. మీరు ఒక షార్ట్ టైం లైక్ ఇందాక చెప్పినట్టుగా మన డ్యూరేషన్ కూడా ఉంటుందండి. 6 months కానీ 1 year కానీ మనం మందులు కనుక వాడుకుంటే మీకు ఇది ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా కంప్లీట్గా తగ్గే అవకాశాలు ఉంటాయి. దీన్ని అశ్రద్ధ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్కి లీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫిస్టులా కనుక అయితే అది ఇంకా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. కాబట్టి సో దానికి మీరు తొందరపడి మరి డాక్టర్ని సంప్రదిస్తేనే బెటర్ అండి. ఒకసారి విజిట్ చేయండి. ఓకే డాక్టర్, ఇప్పుడు యూజువల్లీ పైల్స్, ఫిస్టులా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సర్జరీస్కి ఆప్ట్ చేస్తున్నారు కదా రీసెంట్ టైమ్స్లో. సో సర్జరీ నిజంగా సేఫేనా, లేకపోతే సర్జరీని అవాయిడ్ చేస్తూ హోమియోలో ఎలాంటి బెటర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? దీంట్లో అండి యాక్చువల్గా సర్జరీస్ నథింగ్ బట్ పైల్స్ అనుకోండి. పైల్స్కి ఏం చేస్తారంటే ఏదైతే మనకు ఆ ఎన్లార్జ్డ్ వెయిన్ ఉంటుందో దానికి స్కిన్ ట్యాగే కదా, స్కిన్ అంటే బయటికి పొడుచుకొచ్చినటువంటి స్వెల్లింగ్ ఏదైతే ఉంటుందో మాస్, దానికి మనకు ఒక థ్రెడ్ టై చేయడం కానీ లేదంటే ఈ మధ్య కాలం లేటెస్ట్గా స్టేపుల్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాకి రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల కొంతకాలం తర్వాత అది డెడ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇంటర్నల్ ప్రాబ్లం ఏదైతే ఉందో అంటే మనకు ఆ కాజటివ్ ఫ్యాక్టర్ని మనము ట్రీట్ చేయనంత వరకు ఈ ప్రాబ్లం అనేటువంటిది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ పైల్ అనేటువంటిది మళ్ళీ ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలామంది పేషెంట్స్ మా దగ్గర కంప్లైంట్ చేస్తుంటారు, 2 months బ్యాక్ 3 months బ్యాక్ మేము సర్జరీకి వెళ్ళాం, సర్జరీ చేయించుకున్నాం, మళ్ళీ మాకు ప్రాబ్లం రిపీట్ అయ్యిందని తరచుగా మాకు కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. సో అది ఒక పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అలానే ఈవెన్ ఫిస్టులెక్టమీలో కూడా మనకు ఫిస్టులాకి చాలామంది సర్జరీ వెళ్తూ ఉంటారు, వెంటనే 3-4 monthsలోనే మళ్ళీ పస్క రావడము, నొప్పి రావడము, ఈ సమస్యలు అనేటువంటి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అలాంటి వారికి ఏంటంటే మనకి హోమియోపతిలో మనం ఇచ్చేటువంటి కాన్స్టిట్యూషన్ మందులతో ఏంటంటే కొంతకాలం మనం అంటే మనకి అంత ఇన్స్టెంట్ రిజల్ట్ ఇవ్వకపోయినప్పటికీ కొంచెం ఓపికగా ఒక 6 months to 1 year 18 months కానీ కోర్సు లాగా మనం వాడుకున్నట్లయితే మన జీవితకాలం ఈ ప్రాబ్లంతో ఫ్రీ అవ్వచ్చని చెప్పొచ్చు అనమాట. దీంట్లో ఇది ఏంటంటే చాలా సేఫ్ అయినటువంటి ట్రీట్మెంట్, దీంతో ఇతర ఇబ్బందులు కూడా ఉండవు కాబట్టి ఇది బెటర్ అని చెప్పొచ్చండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అనరెక్టల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.